Welcome back for another special session on reasoning of previous high court questions. High court exam లో అన్ని పోస్ట్ కి రీజనింగ్ లేదు, జీకే అండ్ ఇంగ్లీష్ మాత్రమే మ్యాండేటరీగా ఉంది. ఒక 2 or 3 పోస్ట్ కి మాత్రమే రీజనింగ్ ఉంటుంది. సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ లో మాత్రమే రీజనింగ్ ఉంటుంది. వాటిలో ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ఏంటనే మనం డిస్కస్ చేద్దాం. ది ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ వర్డ్ అనాలజీ. అలర్ట్నెస్ ఈజ్ టు లెథర్జీ, సో కండెన్స్ ఈజ్ టు వాట్? అలర్ట్నెస్ లెథర్జీ బోత్ ఆర్ ఆపోజిట్. లెథర్జీ అంటే అలర్ట్ గా లేకపోవడం, బద్ధకంగా ఉండడం అనమాట. సో దీస్ ఆర్ ఆపోజిట్స్. కండెన్స్ అంటే కుచించుకుపోవడం, దానికి ఆపోజిట్ వచ్చి ఎక్స్పాండ్ అవ్వడం. ఓకే, సో కండెన్స్ ఆపోజిట్ ఈజ్ ఎక్స్పాండ్. నెక్స్ట్, సో దీనికి మనం వాటర్ ఇమేజ్ తీసుకోవాలి. అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఉల్టా అనమాట. అంటే దీన్ని ఈ లైన్ మీద నుంచి ఇలా వేస్తే ఏమవుతుంది, అదే మనకి వాటర్ ఇమేజ్. ఓకే, సో ఏ అనేది రివర్స్లో కిందకి వేస్తే కనుక ఇట్లా అవుతుంది. సో ఇక్కడ మనకి కీ వచ్చింది, ఏ లేదు మనకి, ఇక్కడ ఏ రావాలి. దిస్ ఈజ్ రాంగ్, అగైన్ కీ రాంగ్. సో ఏ అండ్ ఏ ఈ రెండు మనకి కరెక్టే. సో ఆన్సర్ వదిలేస్తే కీ అనేది మళ్ళీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో లెటర్ ఉల్టా పడింది కానీ ఆర్డర్ మారకూడదు. ఆన్సర్ కీ కేఈవై, కే ఉల్టా, తర్వాత ఈ, తర్వాత కానీ కే అనేది అటు రివర్స్కి వెళ్ళిపోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే దానికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎమ్ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న ఎమ్ అటువైపు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో వస్తుంది, ఇక్కడ ఎమ్ వస్తుంది. సో ఎమ్కి మిర్రర్ ఇమేజ్ ఏం మారదు, సేమ్ మళ్ళీ అదే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ ఉంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us look at ఎమ్. ఓకే, ఎం. ఓకే, యూ క్యాన్ ఎలిమినేట్ దిస్. సో ఎమ్ అనేది ఉల్టాలో పడింది, మిర్రర్ ఇమేజ్లో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఏమవుతుందో చూద్దాం. సో దిస్ విల్ బి లాటరల్గా ఇలా తిరుగుతుంది అనమాట. సో ఏ అనేది ఇట్లా రావాలి, లైక్ దిస్. సో ఏ అట్లానే ఉంది, ఇక్కడ కూడా అట్లానే ఉంది, ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ బిట్వీన్ 1 and 3. ఈ రెండింటిలో మనకు ఆన్సర్ ఉంది. సో ఎఫ్ చెక్ చేద్దాం. సో ఎఫ్ అనేది మిర్రర్ ఇమేజ్లో ఇట్లా వస్తుంది. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 6 colleagues ABCDF are sitting in 2 rows, 3 people in each row, rows facing each other. సో 3 people అంటే ఇట్లా 3 ఉన్నారు. B is not sitting at any end of the row. A is sitting second to the left of D. E, who is the immediate neighbor of B, is sitting diagonally opposite to A. F is the immediate neighbor of D, who is sitting in front of B. So B is not sitting at any end of the row. So let us say B ఇక్కడ కూర్చున్నారని అనుకుందాం. A is sitting second to the left of D. E, who is immediate neighbor of B, is sitting diagonally opposite to A. సో E is immediate neighbor of B. అంటే E అనేది ఇక్కడ కానీ ఉండాలి. సో లెట్ us take E here. Bకి అడ్జసెంట్లో E ఉన్నారు. E who is immediate neighbor of B is sitting diagonally opposite to A. Aకి డయాగనల్లీ ఆపోజిట్లో ఉన్నారు. సో డయాగనల్లీ ఆపోజిట్ అంటే ఇక్కడ ఏ అనేది రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ముందు స్టేట్మెంట్కి వెళ్తే A sitting second to the left of D. సో D అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం అనుకోండి. సో వీళ్ళేమో ఇటు ఫేసింగ్, వీళ్ళేమో ఇటు ఫేసింగ్. సో Dకి అది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్లో సెకండ్ పొజిషన్ ఉంది. ఓకే, సో కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, F ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ D. సో ఇక్కడ F వస్తారు ఆపోజిట్లో, మిగిలిపోయిన స్లాట్లో C ఉంటుంది. క్వశ్చన్ ఏంటి, హూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ B? Bకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? F ఉన్నారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ కంప్లీట్ ద ప్యాటర్న్? సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. సో సర్కిల్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా సర్కిల్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఈ స్క్వేర్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ అప్ టు హియర్, అండ్ ఈ లైన్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఎనీథింగ్ ఎల్స్, అండ్ ఈ లైన్ ఎట్లా ఉంది, ఈ లైన్ ఎట్లా ఫినిష్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రిమైనింగ్ పార్ట్. సో ఇదైతే కాదు, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడేమో ఎక్స్ట్రా పీస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ లైన్ ఎక్స్ట్రా ఉంది, ఇది మనకు అవసరం లేదు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఇక్కడేమో 2 స్క్వేర్లు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో దిస్ ఈజ్ ద క్లియర్ ఆన్సర్, మనకు కనిపిస్తుంది కదా. సో స్క్వేర్ ఫిల్ చేసింది, మధ్యలో ఒక లైన్, 2 లైన్లు. ఓకే, సో క్లియర్లీ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో స్టేట్మెంట్స్, ఐ హ్యావ్ నాట్ యెట్ ట్రైడ్ ఎవ్రీ ఐటమ్ ఆన్ ద మెనూ ఎట్ మెక్డొనాల్డ్స్. సో మెక్డొనాల్డ్స్ మెనూలో ప్రతి ఐటమ్ నేను ట్రై చేయలేదన్నారు. ఐ లైక్డ్ ఆల్ ద డ్రింక్స్ సర్వ్డ్ ఎట్ మెక్డొనాల్డ్స్లో సర్వ్ చేసిన డ్రింక్స్ అని నేను ఇష్టపడ్డాను అని అంటున్నారు. ఐ డిడ్ నాట్ లైక్ మెక్డొనాల్డ్స్ మెక్ వెజ్ బర్గర్. సో మెక్ వెజ్ బర్గర్ అనేది అతనికి నచ్చలేదు. సో కంక్లూజన్స్ ఏంటి దాని నుంచి, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ట్రైయింగ్ ఎవ్రీ ఐటమ్ ఆన్ ద మెనూ ఎట్ మెక్డొనాల్డ్స్. సో నేను అన్ని ట్రై చేయలేదు అని అంటున్నాడు. ఎస్, హీస్ లుకింగ్ ఫార్వర్డ్ టు ట్రై ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద మెక్డొనాల్డ్స్.
ఐ హ్యావ్ ట్రైడ్ సమ్ డ్రింక్స్ అండ్ ద మెక్ వెజ్ బర్గర్ అట్ మెక్డొనాల్డ్స్. వెజ్ బర్గర్ నచ్చలేదని ట్రై చేసినట్టే కదా, అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ సమ్ డ్రింక్స్, డ్రింక్స్ కూడా బాగున్నాయి అని అంటున్నాడు కదా, సో 2 is also right. I like the ambience at McDonald's. Ambience గురించి అయితే ఏం మాట్లాడలేదు. So 3 is wrong, 1 and 2 are correct. So only conclusion 1 and 2 follows. Next. All bicycles are motorbikes, all motorbikes are cars, all cars are trains. So this is a question on syllogisms. So all bicycles are motorbikes, all motorbikes are cars. So ఈ syllogism లో నుంచి conclusion తీసుకోవాలి మనం. Some trains are motorbikes. So bigger one is trains. Train ki bikes ki common part undi kada, link aithe undi, it is correct. Some cars are bikes. Okay, diagram మనం full గా గీయలేదు. So this is cars only and all cars are trains. ఇంకొక సర్కిల్ గీసాం. So some trains are motorbikes. So train ki bikes ki link undi, it is correct. Some cars are bicycles. కార్ సర్కిల్కి బైక్ సర్కిల్స్ కూడా లింక్ ఉంది. సమ్ ట్రైన్స్ ఆర్ బైసికల్స్, ట్రైన్ సర్కిల్కి బైసికల్స్ కూడా లింక్ ఉంది. సో ఆల్ ద 3 కంక్లూజన్స్ ఆర్ ట్రూ. సో డయాగ్రామ్ వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సిలాజిజమ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ వెన్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ 20 times గివ్స్ రిజల్ట్ as 420. సో ఏ నెంబరు దానికి 20 timesకి యాడ్ చేస్తే, సో ఎక్స్కి 20 times ఏమవుతుంది 20x, దానికి యాడ్ చేస్తే 420 వస్తుందని అడిగారు. సో x plus 20x is 21x, that is equal to 420. 21 goes 2 times in 42, so x is equal to 20. Next. In a certain coding language, agree is written as GREE, adopt is written as DAOTP. How will adapt be written? So, ఎట్లా రాశారు? అడాప్ట్లో AD వచ్చి DA రివర్స్ అయినాయి, అగ్రీలో AG కూడా రివర్స్ అయింది. నెక్స్ట్ టైం చేశారు, O అనేది అలానే ఉంది మారలేదు, R అనేది అలానే ఉంది మారలేదు, డబల్ ఈ అలానే ఉంది కాబట్టి మారిందో లేదో మనకు తెలియదు, PT అనేది TP అయింది. ఓకే, సో మిడిల్ లెటర్ అలానే ఉంటుంది, మిగతా పెయిర్ ఆఫ్ లెటర్స్ అటు ఇటు మారుతున్నాయి. సో అడల్ట్ ఏమవుతుంది, AD కాస్త DA అవుతుంది, LT కాస్త TL అవుతుంది, మధ్యలో ఉన్న యాస్టీస్ అలానే అవుతుంది, DAUTL. నెక్స్ట్, a mobile company has launched a new mobile of their premium mobile phones which is their costliest product to date but has very advanced features. సో ఒక కంపెనీ వాళ్ళ న్యూ మొబైల్ లాంచ్ చేసింది విచ్ ఇస్ అ ప్రీమియం మొబైల్, అంటే ఇట్ ఈస్ ద కాస్ట్లెస్ట్ ప్రొడక్ట్ వాళ్ళ సిరీస్లోనే మొత్తానికి కాస్ట్లీయెస్ట్ అండ్ హ్యాస్ వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి అందులో. సో కంక్లూజన్స్ ఏంటి, కాస్ట్లియర్ మొబైల్ ఫోన్స్ యూజువల్లీ హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్ దాన్ ద చీపర్ వన్స్. ఎస్, సో న్యూ ఫీచర్స్తో లాంచ్ చేశారు, ఇట్ ఈస్ ద కాస్ట్లియెస్ట్, దట్ డైరెక్ట్లీ కంక్లూడ్స్ దట్ కాస్ట్లియర్ మొబైల్స్ హ్యావ్ యూజువల్లీ మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ దాన్ ద చీపర్. పీపుల్ వాంట్స్ టు బై మొబైల్ ఫోన్స్ విచ్ ఆర్ చీపర్ బట్ హ్యావ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. అడ్వాన్స్ ఫీచర్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం చీప్ ప్రైస్లో రావాలి. ఇది జనరల్ పర్స్పెక్టివ్లో ట్రూనే అనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్. మనం జనరల్ పర్సెప్షన్ తీసుకోకూడదు, ఇచ్చిన స్టేట్మెంట్లో నుంచి వస్తుందా లేదా అది మాత్రం చూడాలి. So this is not following from the given statement, so only one is true, only conclusion 1 follows. Next, pair that has similar relationship between the two words, anger, rage. Anger అంటే కోపం, రేజ్ అంటే కూడా కోపమే, కాకపోతే కొంచెం ఎక్స్టెంట్ ఎక్కువ, విపరీతమైన కోపం అన్నట్టు. సో అది వాటి మీనింగ్. సో నోటోరియస్ ఫేమస్, నోటోరియస్ ఫేమస్ ఒకటి కాదు, నోటోరియస్ అనేది నెగిటివ్ సెన్స్లో పాపులారిటీ, ఫేమస్ అనేది పాజిటివ్ సెన్స్. సో ఇదైతే కాదు. గ్రాడ్యువల్, అబ్రప్ట్. గ్రాడ్యువల్ అంటే స్లోగా, అబ్రప్ట్ అంటే ఫాస్ట్గా. ఈ రెండు కూడా ఆపోజిట్స్. యాక్చువల్లీ ఈ రెండు కొంచెం సినానిమ్ మోడ్లో ఉన్నాయి. అండ్ డిగ్రీ పెరిగింది, దీనికంటే కూడా ఇది కొంచెం ఎక్కువ డిగ్రీ. అబ్డక్ట్, లిబరేట్. అబ్డక్ట్ అంటే ఎత్తుకుపోవటం, లిబరేట్ అంటే వదిలేయటం. ఈ రెండు కూడా ఆపోజిట్స్లోనే ఉన్నాయి. విష్ అండ్ డిజైర్. విష్ అంటే ఒక చిన్నపాటి కోరిక, డిజైర్ అంటే వెరీ స్ట్రాంగ్ విష్. సో విష్కి కొంచెం స్ట్రాంగ్నెస్ యాడ్ చేస్తే అదే డిజైర్ అవుతుంది. సో యాంగర్, రేజ్ కూడా అలానే ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో 4 words are given which are 3 alike, so which is the different one, odd one out pick cheyali. Newton, momentum, joule, watt. Watt, joule, Newton, ivanni kuda they are units of some physical quantity. So force ki unit Newton, power ki unit watt, work ki unit joule. So physical quantities ki units avi. Momentum anedi unit kaadu, it itself is a physical quantity. So the odd one here is momentum. And see the next question. So 1734 102 question mark 3570 series. So numbers sudden ga periginayi kabatti you can anticipate a multiplication here. 17 to 34 ikkada direct ga multiplied by 2. 34 102 directly multiplied by 3. 102 next into 2 into 3 into 4 అని అనుకుందాం. ఇక్కడ 408. 408 అయితే ఆన్సర్లో లేదు. 2 3 4 కాదు, మరి ఇక్కడ ఏమవ్వాలి 2 3. సో దీస్ 2 ఆర్ ప్రైమ్ నెంబర్స్. 4 కాకపోతే ఇక్కడ 5 అవ్వచ్చు.
ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది 1 or 2 5s 510 510 అయితే ఉంది, అది రైట్ ఆర్ రాంగో చూద్దాం. ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 నెక్స్ట్ అయితే ఇంటూ 7 అవ్వాలి. 2 3 5 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్. 5 7 35 10 7 70. ఎస్, ఇది ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేసిన సిరీస్. సో ఆప్షన్ 3 is the right answer. So this is about the reasoning part, guys. So stay tuned, let us meet in another video.